సాధారణంగా రాజకీయాలను పక్కన పెట్టి ఏ నాయకుడైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారో అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో రాజకీయాలు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి వేటినైతే చేయకూడదో అవే చేశాడు. దానికి 2019 ఒక ఉదాహరణ అయితే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మరొకసారి విషయం కక్కే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కియా పరిశ్రమ రాష్ట్రానికి వద్దు, అనంతపురంలో కియా పరిశ్రమ పెడితే మేము ఊరుకోము, మేము వచ్చిన తర్వాత దాన్ని కూకటి వేళతో సహా పికిలించి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తరిమేస్తామని చెప్పి గతంలో ఒక ధర్నాకి కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. మీకు గుర్తు లేకపోతే వైసీపీ హయాంలో కొన్ని పోస్టర్స్ అయ్యి వాళ్లే జయించారు. విజయసాయి రెడ్డి కియా కంపెనీ అసలు ఎందుకు పనికిరాదు, ఇతర దేశాల్లో ఎత్తేసే కంపెనీని తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు, ఏపీలో పెడుతున్నారు అని చెప్పి విమర్శలు చేశాడు విజయసాయి రెడ్డి స్వయంగా. అంటే విషయం కక్కడం అంటే చెప్తున్నారు. అలాగే పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి హంగామా సృష్టించాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నది. సో అంటే ఇన్వెస్ట్మెంట్లు అనేది రాష్ట్రానికి రాకూడదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నా తీసుకొచ్చాడంటే రాష్ట్రానికి అన్ని తరిమేసాడు. సరే అయిపోయింది, 5 ఏళ్ల పాలన చూశారు, 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఇప్పుడు ఇటు నారా లోకేష్ అటు చంద్రబాబు గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళి శక్తి వంచన లేకుండా కృషి చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నడూ లేని విధంగా రోజుకి 7-8 మంది డెలిగేట్స్ ను కలుస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు. సరే ఎంతమంది వస్తారో పక్కన పెడతాం. అంటే ఏ స్థాయిలో కృషి చేశారు అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి, చాలా మంది పాజిటివ్ గా స్పందించారు. త్వరలోనే వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని సంప్రదించి పెట్టుబడులు పెట్టడంపై వారి యొక్క సుముఖత వ్యక్తం చేస్తారు, అవసరమైతే ఎంఓఏలు కుదుర్చుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి కడుపు మండింది. సాక్షిని ఉంది కదా, జగన్మోహన్ రెడ్డికి వాడుకోవడానికి ఒక అవినీతి పత్రిక ఉంది కదా సాక్షి. ఎందుకు అవినీతి పత్రిక అంటే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి సింగిల్ రిప్ కూడా పెట్టాల. సాక్షి కంపెనీలో జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా పెట్టలేదు వాటా. అందుకని ఇది అవినీతి పత్రిక ఉంది. ఎందుకంటే నేను కూడా రూపాయి పెట్టకుండా నాకు కూడా కంపెనీ రావచ్చు, నాకెందుకు రాలేదు? నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో తండ్రి మేలు చేస్తే పెట్టుబడులు సాక్షిలో పెట్టారు. అలా వచ్చింది సాక్షి. ఇది సరే, ఇదంతా వేరే విషయం అనుకుంటే పక్కన పెడదాం. సాక్షిలో విషయం మొదలు పెట్టారు. ఏమని? సొంత డబ్బు కొట్టుకున్నారు, పెట్టుబడుల కోసం అని చెప్పి ప్రజాధర్యాన్ని దుర్వినియోగం చేశారు. అంటే వీళ్ళకి గతంలో కోడిగుడ్డు మంత్రి చెప్పాడు చూడండి, దావోస్లో చలి ఎక్కువ ఉంటుంది, -డిగ్రీలు ఉంటుంది, ఎవడైనా స్నానం చేయగలదురా, అందుకే మేము వెళ్ళలేదని చెప్పాడు చూడండి. అలా పాపం చంద్రబాబు గారు కూడా చలి ఎక్కువ ఉంటుంది, నా వయసు పెద్దది కాబట్టి నేను కూడా వెళ్ళలేనని చెబితే సాక్షికి బాగుండేది. పాపం ఆయనేమో పాపం 7 వయసులో కూడా కనీసం అంత చలిలో స్వెటర్ కూడా, ఏదైతే కోడిగుడ్డు మంత్రి -డిగ్రీలు చలి అన్నాడో అంత చలిలో కూడా ఆయన స్వెటర్ కూడా వేసుకోకుండా వెళ్ళి డెలిగేట్స్ని కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని ఆయనే స్వయంగా సీఈఓగా మారి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి వివరించి రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తుంటే పాపం వీళ్ళకి కడుపు మండింది. ఎందుకంటే వీళ్ళలాగా కాముగా కూర్చుని వీళ్ళకి అప్పులు తెచ్చేసి పప్పు బిళ్ళలా ప్రజలకి పంచేసి వాళ్ళు అభివృద్ధి చెందకుండా ఎప్పుడు అణిచివేస్తే జగన్మోహన్ రెడ్డికి హ్యాపీ. బట్ ప్రజల్ని డెవలప్ చేసి వారిని కూడా అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. సాక్షిలో ఇక విష ప్రచారం మొదలు పెట్టారు. కోడిగుడ్డు మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. వీళ్ళు తెచ్చే పెట్టుబడుల మీద నువ్వు ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేదా? అసలు దావోస్ సమావేశాలకు వెళ్ళమంటేనే చలిగా ఉంది, నేను వెళ్ళలేదని పారిపోయినోడివి. నువ్వు సమావేశం పెట్టి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడటానికి సిగ్గు లేదా? పోనీ చంద్రబాబు గారు ఒక్కడే వెళ్ళారా? అన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మొదలు పెడితే అన్ని రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర మొదలు పెడితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళ తరపున కొంతమంది మినిస్టర్లు వచ్చారు కొన్ని రాష్ట్రాల నుంచి. వాళ్ళంతా పెట్టుబడుల కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటే దాంట్లో చంద్రబాబు గారు పోటీ పడి ముందు వరుసలో నిలబడితే వీళ్ళకి కడుపు మంట. ఏమని? రాష్ట్రానికి పెట్టుబడుల పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారంట. నీ కూతురు దగ్గరికి నువ్వు వెళ్ళినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఏమి వెళ్ళలేదే దావోస్కి? అఫీషియల్ గానే వెళ్ళారే. అలాగే చంద్రబాబు గారు ఏమి తన మనవడిని చూడటానికో లేకపోతే తన ఫ్యామిలీని కలవటానికో వెళ్ళలేదే, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు. అది కూడా మంత్రితో ఒక ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన పనేలే. కానీ చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళారు, ఒప్పించారు. చంద్రబాబు గారి బ్రాండ్ను చాలా మంది, చంద్రబాబు గారి గురించి చాలా మంది ఇన్వెస్టర్లకు తెలుసు ఆయన బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో. ఈవెన్ హైదరాబాద్ చూశారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు గారు ఒప్పించి రాష్ట్రానికి రప్పిస్తుంటే మనకు కడుపుమంట. అరే రాష్ట్రంలో నువ్వు పెట్టుబడులు తేకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేసావే. జగన్మోహన్ రెడ్డి ధర్మేసిన కంపెనీలేంటి? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ధర్మేశాడా? అమర్ రాజా, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అమర్ రాజాను నువ్వు ధర్మేసావా? దాన్ని కేటీఆర్ సగ్గా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికి స్వయంగా ఆయన ఓపెన్ చేశారు పక్క రాష్ట్రంలో. కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అక్కడ. నువ్వు ధర్మేస్తే వాళ్ళు ఆహ్వానించారు, నువ్వు అమర్ రాజాను ధర్మేశావు.
లూలు గ్రూప్ ని ధర్మేశావు, అతి పెద్ద మాల్ వైజాగ్ లో. తర్వాత వాళ్ళు చెన్నైలో ఒకటి పెట్టారు, తర్వాత హైదరాబాద్ లో ఒకటి పెట్టారు. అంతకంటే భారీ మాల్ అక్కడ రావాలి మన దగ్గర. వాళ్ళని ధర్మేశావు. ఏషియన్ పేపర్ పల్స్ పరిశ్రమతో దాన్ని ధర్మేశావు. ఆదాని డేటా సెంటర్ ఇది కూడా వైజాగ్, దీన్ని ధర్మేశావు. హెచ్ఎస్బిసిని ధర్మేశావు. సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు ధర్మేశావు. రిలయన్స్ జియో, చిత్తూరులో రావాల్సిన రిలయన్స్ జియో ఒక ఫ్యాక్టరీని ధర్మేశావు. అలాగే హోలీటెక్ ని ధర్మేశావు. రాజాపలాయనం మిల్స్ ని ధర్మేశావు. ట్రైటాన్ సోలార్ ని ధర్మేశావు. మెగా సీడ్ పార్క్ వెళ్ళిపోయింది. కియా అనుబంధ సంస్థలు తమిళనాడు వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెద్ద న్యూస్ అయింది, మీకు గుర్తుందో లేదో. కియా కూడా ఎత్తేస్తారేమోనని జాతీయ స్థాయిలో ఒక న్యూస్ వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ కాళ్ళాయాలా పట్టుకుని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, మేము వెళ్తలేదని. అప్పట్లో ఇలా ఎవరో ఎంపీ అనుకుంటా మొహమ్మద్ అలీ పెట్టి బెదిరించాడు కదా, అలాగే ఏదో కాంట్రాక్ట్లు అడిగారంట, అందులో వాటాలు అడిగారంట. వాళ్ళు ఏమనంటే పొమ్మన్నారంట. మేము పోతామంటే మళ్ళీ జాతీయ స్థాయిలో న్యూస్ అయితే తల కొట్టేసినట్టు అవుద్దని జగన్మోహన్ రెడ్డి ఏదో సాల్వ్ చేసి పెట్టాడు. దాని అనుబంధ పరిశ్రమలు మాత్రం వెళ్ళిపోయాయి, అవి పోయాయి. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. అనంతపురంలో రావాల్సిన జాకీ పరిశ్రమ ఇది. అప్పట్లో పరిటాల సునీత మినిస్టర్ గా ఉన్న సమయంలో పట్టుబడి తీసుకొచ్చినటువంటి పరిశ్రమ ఇది. ఆ పరిశ్రమ వెళ్ళిపోయింది. తర్వాత జువారీ సిమెంట్స్ వెళ్ళిపోయింది. ఇవి కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు తరిమేసింది. మరి రాష్ట్రానికి ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ బయటికి వెళ్ళలేదే. అలాగే ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ ఎన్నెన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయో. టీసీఎస్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఆల్రెడీ పెట్రోల్ రిఫైనరీ ఆయిల్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి, 1,00,000 ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఒప్పందాలు జరిగాయి. మరి ఇవన్నీ కాదని ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తుంటే సొంత పత్రికలో విష ప్రచారం. ఎందుకు ఈ కక్ష? రాజకీయాలు వేరు, పెట్టుబడులు వేరు. నువ్వు రాజకీయంగా చంద్రబాబు గారిని విమర్శించాలంటే విమర్శించు, తప్పు లేదు. కానీ పెట్టుబడుల మీద విషయం కక్కటం ఎందుకు? ఇక్కడ గతంలో చంద్రబాబు గారు, లోకేష్ ఒక మాట చెప్పారు, వాళ్ళకు ఒక వింత పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు రమ్మన్నారు, మీరు బాగానే ఉంది, మళ్ళీ మేము వచ్చి పెట్టుబడులు పెట్టి కరెక్ట్ గా మేము స్టార్ట్ చేసే టయానికి 5 ఏళ్లు మళ్ళీ ఎలక్షన్ రావచ్చు. ఆ ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని చాలా మంది అడిగారంట. వాళ్ళు అడగటంలో తప్పులేదు, నేనేం తప్పు పట్టట్లేదు దాన్ని, అది కరెక్ట్ కూడా. ఎందుకంటే భయం. వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉత్తినే పెడతారా? మనం ₹1 పెట్టుబడి పెట్టే దగ్గర మనకు నష్టం జరుగుతుందంటే 1-10 సార్లు ఆలోచిస్తాం. మరి వీళ్ళు వందల వేల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు వాటాలు ఇవ్వలేదు, మీరు ఖాళీ చేసేయండి అంటే ఇప్పుడు ఉన్న పరిశ్రమలు మొన్న ధర్మేసినట్టు మా పరిస్థితి ఏంటని అడిగారంట. ఇది ఒక వింత పరిస్థితి ఎదురైంది. బట్ ఒక హామీ ఇచ్చారు, భవిష్యత్తులో ఇక్కడి నుంచి 15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాలేడు అని ఒక స్పష్టమైన హామీ ఇస్తే అప్పుడు చాలా మంది మీరు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. చూడండి, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని వాళ్ళకి ఉంది, స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారని వాళ్ళకి తెలుసు, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయని వాళ్ళకి తెలుసు, దేశంలో ఏ రాష్ట్రానికి లేని దాదాపుగా ఏదైతే మనకి సముద్రం ఇది ఉందో అది ఉందని తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూసి భయపడుతున్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇన్వెస్టర్లను ఎంత భయంకరంగా వేధించాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ పరిశ్రమ అయినా ఒకటే, ఒక పరిశ్రమను తరిమేస్తే దాని మీద ఆధారపడిన ఎంతో మంది నష్టపోతారు, దానికోసం పెట్టుబడి నష్టపోతారు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏమి యుద్ధం చేయలేరు కదా. సో ఈ ఒక పరిస్థితి. అంటే మనం మంచి చేయలేము, సరే ఓకే, ఎదుటివాడి చేస్తే కనీసం చూసి కూడా ఓర్చలేకపోతే తప్పు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు ఏది కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ విధానాలు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావు.